ఈ వీడియోలో విడ్జెట్స్ అంటే ఏంటి, విడ్జెట్స్ ని మన సైట్ లోకి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మన సైట్ లో విడ్జెట్స్ ఏమేమి ఉన్నాయంటే సెర్చ్ విడ్జెట్ ఉంది, రీసెంట్ పోస్ట్స్ ఉంది, రీసెంట్ కామెంట్స్, ఆర్చీవ్స్, మెటా, ఇవన్నీ కూడా విడ్జెట్స్ గా ఉన్నాయి. నాకు ఇప్పుడు ఈ విడ్జెట్స్ ని రిమూవ్ చేయాలి లేకపోతే యాడ్ చేసుకోవాలి. యాక్చువల్ గా నా సైట్ లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏరియాలోనే విడ్జెట్స్ ఉన్నాయి. కొన్ని సైడ్స్ కి అయితే లెఫ్ట్ సైడ్ సపోర్ట్ చేస్తాయి, రైట్ సైడ్ బాటమ్ టాప్ కూడా సపోర్ట్ చేస్తాయి. మీరు వీటిని ఎడిట్ చేయాలంటే ఇక్కడ కస్టమైజ్ ఆప్షన్ కనబడుతుందా, కస్టమైజ్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఈ కస్టమైజ్ లో మనకి చూడండి, ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది కదా, ఇక్కడ విడ్జెట్స్ అని వచ్చింది, కొద్దిగా స్లోగా లోడ్ అయింది. ఇక్కడ విడ్జెట్స్ ఏరియాని క్లిక్ చేసినట్టయితే మనకి ఏవైతే విడ్జెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఫస్ట్ కనపడుతున్నాయి. కేటగిరీస్, సెర్చ్, రీసెంట్ పోస్ట్. మీకు కేటగిరీ వద్దనుకుంటే కేటగిరీని రిమూవ్ చేసేయండి. లేదు అనుకుంటే ఇప్పుడు కేటగిరీస్లో యాక్చువల్గా నాకు ఒకటే కేటగిరీ ఉంది. సో పోస్ట్ కౌంట్స్ ప్రకారంగా కూడా మనం చూసుకోవచ్చు. అన్కేటగిరైజ్డ్లో ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. షో హెరార్చీ, షో యాక్చువల్. మళ్ళీ ఇక్కడ టైటిల్ మార్చుకోవాలంటే ఇక్కడ కేటగిరీస్ అని డిస్ప్లే అవుతుంది కదా, లిస్ట్, నేను కేటగిరీ లిస్ట్ అని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ లిస్ట్ అని వస్తుంది. ఇలా మనం టైటిల్ కూడా చేంజ్ చేసుకోవద్దు, వద్దు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ అనేది నాకు వద్దు అనుకుంటున్నాను, దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, కాకుండా ఇంకా కొన్ని విడ్జెట్స్ ఉంటాయి మన సైట్లో. ఆ విడ్జెట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ విడ్జెట్స్ బటన్ కొట్టుకుంటే మనకి ఏవైతే విడ్జెట్స్ ఉన్నాయో ఆ విడ్జెట్స్ అన్ని కనపడతా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ సెర్చ్ విడ్జెట్స్ ఆల్రెడీ ఉంది కదా, మెటా విడ్జెట్స్ని యాడ్ చేద్దాం. మెటా విడ్జెట్స్ కూడా ఉంది, సారీ, టెక్స్ట్ విడ్జెట్స్ యాడ్ చేద్దాం. ఓకే, టెక్స్ట్ అంటే మనం ఇక్కడ మనకు ఇష్టం వచ్చిన రైట్ కొద్దిగా లిటిల్ బిట్ HTML కోడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూడండి, మనం ఏమన్నా యాడ్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవాలంటే ఈ టెక్స్ట్ విడ్జెట్స్ బాగా యూజ్ అవుతుంది మనకి. సో ఇలా మనం యాడ్స్ని కూడా ఏదైతే యాడ్ కోడ్ ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టుకుంటూ ఉండొచ్చు. సో మై యాడ్స్, అలాగే తర్వాత సేవ్ అని పబ్లిష్ కొట్టుకుంటే ఇది యాడ్ అయిపోతూ ఉంటుంది. ఇలా కాకుండా మనం ఇంకో వేలో కూడా మనం విడ్జెట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన డాష్ బోర్డ్కి వచ్చి అపియరెన్స్ లో విడ్జెట్స్ కనబడుతుంది కదా, విడ్జెట్స్ ని క్లిక్ చేసుకుంటే సో మనకి యాక్చువల్ గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంది విడ్జెట్స్ ఏరియా. ఇప్పుడు దీన్ని క్యాలెండర్ పెట్టాలనుకున్నారు అనుకోండి, క్యాలెండర్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడికి ర్యాప్ చేసేది. మీరు ఈ ఆర్డర్ని కూడా మార్చుకోవాలనుకుంటే సింపుల్ దీన్ని ఇలా పైకి లాక్కొని కిందకి లాక్కుంటే సరిపోతుంది. ఓకే, సెర్చ్ని కిందకి రావాలనుకుంటున్నాను, ఇలా తీసుకొచ్చి ఇలా టాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి మనం ఏమి యాడ్ చేసినప్పుడు క్యాలెండర్ ఉంది కదా, క్యాలెండర్కి ఒక టైటిల్ అడుగుతుంది, టుడే డేట్ అని పెడుతున్నాం. ఓకే, సేవ్ కొట్టుకుంటే సేవ్ అయిపోతుంది. అలాగే సేవ్ అయింది. అలాగే మీరు ఇక్కడికి వచ్చి ఈ మెటాని యాడ్ చేయాలనుకుంటే మెటాని క్లిక్ చేసుకుని విడ్జెట్స్ ఏరియాలోనే ఉంది.
సో క్యాన్సిల్. రీసెంట్ కామెంట్స్ ట్యాగ్ క్లౌడ్ లేదు కదా, సో యాడ్ టు విడ్జెట్ ఇలా కొట్టుకోకుంటే కూడా మనకి ట్యాగ్ క్లౌడ్ వచ్చేసి యాడ్ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా కస్టమ్గా ఉండే ఈ విడ్జెట్స్ని ఎలా యాడ్ చేయాలి, లేకపోతే బై డిఫాల్ట్గా కొన్ని స్పెషల్ విడ్జెట్స్ ఉంటాయి, వాటిని ఎలా యాడ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం, కమింగ్ వీడియోస్లో. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.